శుభ సాయంత్రం తెలంగాణ. మీరు గుడ్ ఈవెనింగ్ తెలంగాణ గోధూళి ప్రోగ్రాంతో సహా ఉంది. ముఖ్యాంశాలు మొదలుపెట్టాం. ముఖ్యంగా కేసీఆర్ సభ గ్రాండ్ సక్సెస్గా ముగిసింది. అందుకే తీవ్ర అసహనంలో ఉన్నటువంటి అనేక వార్తలు వినబడుచున్నాయి. రేవంత్ రెడ్డి ఈసరికే తన ఇంటి ముందే మంత్రులతో ప్రెస్ మీట్ నిర్వహించాడు. మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి ఢిల్లీకి రూ.2500 కోట్లను పంపించారన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేయడంతో హైకోర్టు కేటీఆర్కు ఊరట వేసింది. పాఠశాలలో 16 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు బలిగొంటున్న ఈ సర్కారుపై ప్రజల ఆసక్తి పెరుగుతోంది. కాలేజీలకు రూ.4000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బాకీ ఉంది. బాపట్లలో హీరోయిన్ సమంతకు గుడి కట్టిన అభిమాని సందీప్కు ప్రజల మధ్య ఆసక్తి పెరుగుతుంది. రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకంపై ప్రభుత్వం ఆలోచనలో ఉంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తర్వాత ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడుతున్నాయి. మరో ముఖ్య వార్త హైదరాబాద్, హయత్ నగర్ కొహెడలో గొర్లకి కావలి ఉన్న ఇద్దరిపై కత్తులతో దాడి చేసి 70 గొర్లను ఎత్తుకెళ్లిన దుండగులు పోలీసుల దృష్టికి పడ్డాయి. మరిన్ని వార్తలు మరియు విశేషాల కోసం మా తరపున మీకు ధన్యవాదాలు. మీరు గుడ్ ఈవెనింగ్ తెలంగాణ గోధూళి ప్రోగ్రాం